నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆ తుమ్మెదులు పురుగులు పక్షులు కూడా వాలకుండా పూర్తిగా సూర్యోదయం కాకుండా, అలాగని రాత్రి పువ్వులు కొయ్యకూడదు, రాత్రి చెట్టు ముట్టుకోకూడదు. బాగా సూర్యుడు వచ్చేసిన తర్వాత కూడదు, కనుక దాని సమయం ఉంటుంది. అవి మళ్ళీ ఇంకొక వాటికి దూషితం కారాదు, అంటే ఒక తుమ్మిది వచ్చి వాలకూడదు. ఇవన్నీ నియమాలు. ఆ పువ్వులన్నీ చక్కగా ఏరి వేటికి వాటిని చక్కగా పురుగులు లేకుండా వాడిపోకుండా, ఇవన్నీ గొప్ప వ్రతములండి. ఏదో ఇన్ని పువ్వులు ప్యాకెట్లు కొనుక్కొచ్చి అలా పడేయడం కాదు, సంపాదించుకోవడం. వాటిలో పురుగు కొట్టనివి, రెక్కలోడనివి, ఇలాంటివన్నీ వాడిపోనివి, ఇలాంటివన్నీ జాగ్రత్త ఏరుకోవాలి. ఆ ఏరుకోవడం కూడా ఒక తపస్సే. అంత టైం ఎక్కడ ఉంటుంది రండి. పూజ చేయడం ఒక్కటే కదండి, పూజకి సమర్పించుకోవడం సమకూర్చుకోవడం కూడా పూజే. కొందరు అంటారు పూజ తక్కువసేపు కానీ సమకూర్చుకోవడమే ఎక్కువసేపు అండి అని. కానీ ఆ సమకూర్చుకోవడం కూడా పూజేనండి. వస్తు సేకరణ కోసం అడుగు వేసి ప్రయత్నించడం దగ్గర నుంచి పూజ ప్రారంభమైపోయినట్లే. ఆ పరిసరాలు శుభ్రం చేసుకోవడం, నిర్మాల్యం తీసుకోవడం, ఇవన్నీ రాను రాను ఆ పూజ అనేది ఆఖరికి తప్పనిసరి పనిగా చేసుకోవడం వల్ల వీటిలో మాధుర్యం తెలియట్లేదు. కానీ అలా పరమాత్మ కోసం సమకూర్చుకోవడం కూడా ఎంత మాధుర్యం ఉంటుందో తెలియాలంటే మా త్యాగయ్యని అడగాలి. తులసీ దళములతో సంతోషముగా పూజింతాం. కొందరు పూజలు చేస్తారు, ఇంట్లో వాళ్ళకి హడలెత్తిపోతూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంట 2 అయిపోతున్నా దూరిలో దొరికే సమస్త అష్టోత్తర శతనామాలు పారాయణ చేయడం. ఎవరు చెప్పారు? మీకు మీరు ఏర్పరచుకున్నవి. అంతంత పనికి మాలిన అపరాహ్నం వరకు చేస్తూ కూర్చోకూడదు. ఎంత అవసరమో అంత ఆ పద్ధతి. తెలియకపోతే గురువులను అడిగి తెలుసుకోవాలి. మీకు మీరే నియమాలు ఏర్పాటు చేసుకోకూడదు. కొందరు ప్రతిరోజు ఉపవాసమేట. ఏ గురువు చెప్పాడు? ఏ శాస్త్రం చెప్పింది? ఉపవాసానికి కూడా నియమాలు ఉన్నాయి. అడ్డదిడ్డంగా కడుపులు మార్చుకోవడాలు ఉపవాసాలకో, కానీ పూజలు పునస్కారాలు నియమాలు ఉంటాయి. పద్ధతిగానే చేస్తే ఎవరికి ప్రమాదం లేదండి. కనుక చాదస్తం అనే మాట ఇలాంటి పనికిమాలను చేసేవాళ్ళని అనకూడదు. శాస్త్రబద్ధంగా చేసేవాళ్ళు చాదస్తుల వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇది మొండి కేసు లేనిపోయి నియమాలు పెట్టుకోవడం వేరు, శాస్త్రం చెప్పిన నియమాలు పెట్టుకోవడం వేరు. రెండుకి కించిత్ భేదం ఉంది ఇక్కడ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.